కొంచెం అందరూ అన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగ రచకుడు. ఈ దేశం ఇలా ఈ విధంగా ఉన్నదంటే ఆయన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కనుకనే రాజ్యాంగవేత్తగా ఎన్నో సవరణలు ఏర్పాటు చేసి కులాలు మతాలు అనేది ఉండద్దు అని చెప్పి అందరు కలిసి బ్రతకాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆయన వేసిన రాజ్యాంగం ఇప్పుడు నడుస్తున్నది. కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రభుత్వాలు వచ్చిన కొద్ది ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలి అని చెప్పే ఆలోచన ఒక ప్రభుత్వాలే కనుక ఎప్పటికి కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళే మనందరం కూడా ప్రపంచంలో ఒక మనుషులకు బతుకుతామన్న మంచి ఆలోచనతో ఈరోజు వారి వర్ధంతి జరుపుకుంటున్నాం. వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని వారు రాసిన రాజ్యాంగం ప్రకారం అడుగుజాడలు నడిచే రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు ఏదైతే పొందుపరిచిందో ఆ రాజ్యాంగం ప్రకారం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వారికి వర్ధంతి దినోత్సవంగా వారికి ఇలా వేడుకోని చెప్పి వర్ధంతి కార్యక్రమం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఇవాళ అంబేద్కర్ గారికి ఘనంగా వినమ్రంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం ఏది అని అంటే భారతదేశంలో రచించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అని గర్వంగా చెప్పుకోగలిగిన మనం స్వతంత్రం ఆనాడు 1947లో వస్తే ఇవాళ స్వేచ్ఛ ఒక మనిషిగా జీవించే విధంగా హక్కులు కల్పించినటువంటి ఒక ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం. ఇవాళ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో కేసీఆర్ గారు నడిచి ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి బాగు చేసుకోవాలి అని చెప్పేసి మరి చూసుకున్నటువంటి ఎన్నో అసాధ్యం అనుకుని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి మార్గంలో 10 సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉన్నది. ఇవల్ల మరి పరుల పాల ఏ విధంగా అక్రమాలు, అరాచకాలు, మర్డర్లు, మానవంగాలు, అక్రమ అరెస్టులు వల్ల మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా కనీసం రాజ్యాంగం చేతిలో పట్టుకొని మీ రాహుల్ గాంధీ గారు అన్నీ చెప్తూ ఉంటారు, కానీ మీరు ఒకసారి చదువుని రాజ్యాంగంలో ఏమున్నది, మరి ఈ ముఖ్యమంత్రి పదవి అంటే ఏంది, దీనికి ఏ విధంగా నేను ప్రజలకు సహాయపడగలుగుతానని చెప్పేసి మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా రచించారో అటువంటి విలువలను దిగజార్చే విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇవాళ పరిపాలన చేస్తుండడం చాలా దురదృష్టకరం. మరి తెచ్చుకున్న తెలంగాణను పెద్దల పాలు చేసిన విధంగా ఉన్నది. వల్ల శాంతి భద్రతలు కూడా పరిరక్షణలో లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత ఘోరంగా నడుస్తుంది పరిపాలన అని అంటే అంబేద్కర్ గారు ఉంటే వాళ్ళ ఆత్మ, వారి యొక్క శాంతి ఆత్మ ఘోషించే విధంగా ఇలా పరిపాలిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మరి దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు మేమందరం కూడా వారి పక్షాన ఉండి పోరాడతాం. మేము ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారు ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ మరొకసారి మా అందరి పక్షాన కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.